పాకిస్తాన్ క్రికెట్ పరువు పోవటమే కాదు, యాజ్ ఎ నేషన్గా పాకిస్తాన్ పరువు కూడా మొత్తం పోయింది. ఇంకప్పటి నుంచి పాకిస్తాన్లో క్రికెట్ ఆడటానికి ఏ టీం కూడా ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు క్రికెట్ టీమ్స్ కాకుండా క్రికెట్ బోర్డ్స్ హై వోల్టేజ్ మ్యాచ్ ఆడుతున్నాయి, అది కూడా గ్రౌండ్ బయట. సో పేరుకి ఐసీసీ హెడ్ అయిన పవర్ మాత్రం బీసీసీఐ దగ్గరే ఉంటుంది. చెస్లో రాజు మంత్రి ఆ టైప్లో అనమాట. అంత ఫ్రీగా తిరుగుతున్నాడంటే ఇండియన్ ప్లేయర్స్ని ఫ్రీగా తిరగనిస్తాడు చెప్పండి. Lion, cheetah, tiger, elephant. Very dangerous. But there is a... హే గైస్, ఎలా ఉన్నారు? మామూలుగా అమెరికా తుమ్మితే ప్రపంచం మొత్తానికి జలుబు చేస్తుంది అంటారు. అమెరికా ఇన్ఫ్లుయెన్స్ మిగతా దేశాల మీద ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి ఇలా అంటూ ఉంటారు. అయితే క్రికెట్ ప్రపంచంలో కూడా ఇలాంటి సామెతే ఒకటి ఉంది. అదేంటంటే బీసీసీఐకి జ్వరం వస్తే మిగతా క్రికెటింగ్ బోర్డ్స్ వస్తుంటాయి. దీని అర్థం బీసీసీఐ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మిగతా క్రికెటింగ్ బోర్డ్స్కి ఇన్కమ్ పెద్దగా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ క్రికెట్ని కంట్రోల్ చేసే ఐసీసీ ఇన్కమ్ కూడా ఇండైరెక్ట్గా బీసీసీఐ మీద డిపెండ్ అయి ఉంటుంది. క్రికెట్కి ఐసీసీ వాయిస్ లాంటిదైతే బీసీసీఐ ఇన్వాయిస్ లాంటిది. బీసీసీఐ ఎంత రిచ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రీసెంట్గా 2023లో ఏషియా కప్ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నమెంట్ని ఇండియా గెలిచింది. ఈ టోర్నమెంట్ నుంచి జనరేట్ అయిన ఇన్కమ్ని పార్టిసిపేట్ చేసిన టీమ్స్ షేర్ చేసుకుంటాయి. కానీ బీసీసీఐ మాత్రం తన షేర్ని తీసుకోకుండా అప్కమింగ్ ఏషియన్ క్రికెట్ టీమ్స్కి ఇచ్చేసింది. ప్రతి ఏషియా కప్లో బీసీసీఐ ఇంతే చేస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ పవర్ ఆటోమేటికలీ కమ్స్ వేర్ దెర్ ఈస్ మనీ. ఇంత రిచ్ కాబట్టి ఐసీసీని కూడా కంట్రోల్ చేసే పవర్ బీసీసీఐకి దక్కింది. సో ఇంత పవర్ఫుల్ అండ్ ఇంత రిచ్ క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి మధ్యలో ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఇష్యూ జరుగుతుంది. సో ఆ ఇష్యూ ఏంటి? ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుందా లేదా? జరిగితే ఎక్కడ జరుగుతుంది? ఇండియా లేకుండా ఛాంపియన్షిప్ ట్రోఫీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఛాంపియన్స్ ట్రోఫీ గురించి. నార్మల్గా క్రికెట్ చూసే వాళ్ళందరికీ తెలుసు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అంటే ఏంటో. సో బ్రీఫ్గా చెప్తాను చూడండి. ఇది ఒక మినీ వన్డే వరల్డ్ కప్ లాంటిది. మొదట్లో నాన్ టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్ కి ఫండింగ్ రైజ్ చేయడం కోసం స్టార్ట్ చేసిన ఈ టోర్నమెంట్ మెల్లిగా క్రేజ్ పెంచుకొని మినీ వరల్డ్ కప్ లాగా పేరు తెచ్చుకుంది. చివరిగా ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో ఇంగ్లాండ్ లో జరిగింది. ఈ టోర్నమెంట్ ని పాకిస్తాన్ గెలిచింది. 2017 తర్వాత ఈ టోర్నమెంట్ ని రద్దు చేద్దాం అనుకుంది ఐసీసీ. కానీ 2021లో ఛాంపియన్స్ ట్రోఫీని మళ్ళీ తిరిగి 2025లో తీసుకొని రాబోతున్నట్లు ఐసీసీ ప్రకటించింది. 2021 నవంబర్ 16న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని హోస్ట్ చేసే రైట్స్ ని పాకిస్తాన్ సొంతం చేసుకుంది. 1996 క్రికెట్ వరల్డ్ కప్ తర్వాత పాకిస్తాన్ లో జరగబోయే మేజర్ టోర్నమెంట్ ఇదే. సో అందుకే పాకిస్తాన్ ఈ టోర్నమెంట్ ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. ఇన్ఫాక్ట్ స్పెషల్ గా ఈ టోర్నమెంట్ కోసం ఇస్లామాబాద్ లో ఒక హైటెక్ క్రికెట్ స్టేడియం ని నిర్మించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కి పాకిస్తాన్ గవర్నమెంట్ అప్రూవల్ కూడా ఇచ్చింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కి ఈ ఛాంపియన్స్ ట్రోఫీని హోస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల పాకిస్తాన్లో టూర్ చేయడానికి ఇతర క్రికెట్ టీమ్స్ ఏవి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవి కాదు. 2002లో న్యూజిలాండ్ పాకిస్తాన్ టూర్కి వెళ్ళింది. న్యూజిలాండ్ టీం ఉంటున్న హోటల్ బయట సూసైడ్ బాంబ్ అటాక్ జరగడంతో న్యూజిలాండ్ ఆడాల్సిన టెస్ట్ సిరీస్ని క్యాన్సిల్ చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. సేమ్ అదే సంవత్సరం ఆస్ట్రేలియా కూడా సేఫ్టీ రీజన్స్ వల్ల తమ టూర్ని క్యాన్సిల్ చేసుకున్నారు. 2009లో ఇండియా పాకిస్తాన్ టూర్కి వెళ్ళాలి కానీ క్యాన్సిల్ చేసుకుంది. ఎందుకో వీడియోలో తర్వాత డిస్కస్ చేస్తారు. సో ఇండియా 2009లో టూర్ క్యాన్సిల్ చేసుకోవడంతో పాకిస్తాన్ శ్రీలంకతో ఈ టూర్ని రీప్లేస్ చేసింది. ప్రెసిడెన్షియల్ స్టైల్ సెక్యూరిటీని అందిస్తామని చెప్పి శ్రీలంకని హోస్ట్ చేసింది పాకిస్తాన్. అయితే మార్చి 3, 2009న సెకండ్ టెస్ట్ మూడో రోజు ఆడటం కోసం లాహోర్లోని గడాఫీ స్టేడియంకి వెళ్తున్న శ్రీలంక టీం మీద 12 మంది గన్లతో అటాక్ చేశారు. ఈ అటాక్ లో శ్రీలంక టీంలో 6 మందికి గాయాలయ్యాయి. ప్లస్ 6 పాకిస్తాన్ పోలీసులు, పాకిస్తాన్ సివిలియన్స్ 2 చనిపోయారు. ఈ అటాక్ వల్ల జస్ట్ పాకిస్తాన్ క్రికెట్ పరువు పోవటమే కాదు, యాజ్ ఎ నేషన్ గా పాకిస్తాన్ పరువు కూడా మొత్తం పోయింది. ఇంకప్పటి నుంచి పాకిస్తాన్ లో క్రికెట్ ఆడటానికి ఏ టీం కూడా ముందుకు రాలేదు. పాకిస్తాన్ వేరే దేశాలకు వెళ్ళి మ్యాచెస్ ఆడింది కానీ
పాకిస్తాన్లో హోస్టింగ్ మాత్రం చేయలేదు. ఒకవేళ హోస్టింగ్ చేయాల్సి వచ్చినా తమ మ్యాచెస్ని యూఏఈలో హోస్ట్ చేసేదన్నమాట. టైం గడిచే కొద్దీ పాకిస్తాన్ బోర్డు మిగతా క్రికెట్ బోర్డ్స్ని పాకిస్తాన్లో క్రికెట్ ఆడటానికి ఒప్పించింది. అలా 2015లో జింబాబ్వే పాకిస్తాన్ టూర్కి వెళ్ళింది. 2009 శ్రీలంక టీం మీద జరిగిన అటాక్ తర్వాత పాకిస్తాన్లో జరిగిన మొట్టమొదటి ఇంటర్నేషనల్ టూర్ ఇదే. ఆ తర్వాత 2017లో శ్రీలంక సింగిల్ మ్యాచ్ కోసం పాకిస్తాన్ వెళ్ళింది. ఆ తర్వాత వెస్టిండీస్ కూడా పాకిస్తాన్కి ట్రావెల్ చేసింది. ఇన్ఫాక్ట్ 2019లో శ్రీలంకని టెస్ట్లు, వన్డే అండ్ T20కి హోస్ట్ చేసి పాకిస్తాన్లో క్రికెట్ ఆడటం సేఫ్ అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రూవ్ చేసింది. ప్రూవ్ అయితే చేసింది, కానీ బిగ్ క్రికెట్ బోర్డ్స్ లైక్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికాని మాత్రం పాకిస్తాన్ టూర్కి ఒప్పించలేకపోయింది. అయితే ఫైనల్గా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ హోస్టింగ్ రైట్స్ని సాధించి క్రికెట్ బోర్డ్స్ అన్నిటికీ తాము క్రికెట్ని సేఫ్గా హోస్ట్ చేయగలం అని గట్టిగా ప్రూవ్ చేసే ఛాన్స్ పాకిస్తాన్కి దొరికింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డే కాదు, పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా ఈ ఛాంపియన్స్ ట్రోఫీని బాగా ప్రెస్టీజియస్గా తీసుకుంది. ఎందుకంటే ఈ టోర్నమెంట్ని హోస్ట్ చేస్తే పాకిస్తాన్కి రెవెన్యూ బాగా వస్తుంది, ప్లస్ ఇంటర్నేషనల్ స్టేజ్ మీద పాకిస్తాన్కి రెస్పెక్ట్ పెరుగుతుంది. అయితే పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ హోస్ట్ చేయడానికి అన్ని క్రికెట్ బోర్డ్స్ ఒప్పుకున్నాయి, కానీ ఒక BCCI మాత్రం ఒప్పుకోలేదు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్, వెన్యూ ఏదైనా, వెదర్ ఎలా ఉన్నా, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అది ఖచ్చితంగా హై వోల్టేజ్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తుంది. కానీ ఇప్పుడు క్రికెట్ టీమ్స్ కాకుండా క్రికెట్ బోర్డ్స్ హై వోల్టేజ్ మ్యాచ్ ఆడుతున్నాయి, అది కూడా గ్రౌండ్ బయట. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచెస్ కి ఎంత క్రేజ్ ఉన్నా ఈ రెండు దేశాల మధ్యలో ఉండే పొలిటికల్ రిలేషన్షిప్ క్రికెట్ ని ఎఫెక్ట్ చేస్తూ వస్తుంది. ముఖ్యంగా 2008 ముంబై అటాక్స్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉన్న క్రికెట్ రిలేషన్షిప్ బాగా దెబ్బతింది. ముంబై అటాక్స్ విషయంలో పాకిస్తాన్ ప్రవర్తించిన తీరుతో ఇండియా పాకిస్తాన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ తో పాటు క్రికెట్ రిలేషన్షిప్ కూడా దెబ్బతినింది. ఇంకా అప్పటి నుంచి పాకిస్తాన్ వెళ్ళి క్రికెట్ ఆడటానికి ఇండియా అస్సలు ముందుకు రాలేదు. ఆ తర్వాత 2009లో శ్రీలంక టీం మీద అటాక్ జరగటంతో ఇండియాతో పాటు మిగతా దేశాలు కూడా పాకిస్తాన్లో క్రికెట్ ఆడటానికి ముందుకు రాలేదు. ఆ తర్వాత ఇండియా ఇంకా పాకిస్తాన్ ICC టోర్నమెంట్స్ లో న్యూట్రల్ వెన్యూస్ లో తలపడ్డాయి. 2012లో రెండు దేశాల మధ్యలో రిలేషన్షిప్స్ కొంచెం సెట్ అవటంతో ఇండియా పాకిస్తాన్ ని హోస్ట్ చేసింది. ఆ తర్వాత 2014 ఇండియా ఇంకా పాకిస్తాన్ క్రికెట్ టీమ్స్ మధ్యలో 6 బైలాటరల్ సిరీస్ అగ్రిమెంట్ జరిగినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనౌన్స్ చేసింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా వెన్యూస్, స్కెడ్యూలింగ్ డేట్స్ కోసం చాలా నెగోసియేషన్స్ జరిగాయి. అయితే రెండు బోర్డ్స్ ఒక అగ్రిమెంట్ కి రాకపోవడంతో ముందు చేసుకున్న అగ్రిమెంట్ ని లైట్ తీసుకున్నారు. ఇండియన్ గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా పాకిస్తాన్ తో బైలాటరల్ సిరీస్ ఆడలేము అని 2017లో BCCI అనౌన్స్ చేసింది. ఇంకా అప్పటి నుంచి చాలా సార్లు రెండు దేశాల బోర్డు మెంబర్స్ దుబాయ్లో మీట్ అయినా బైలాటరల్ సిరీస్ కి మాత్రం పచ్చ జెండా ఊపలేకపోయారు. అక్టోబర్ 2021లో పాకిస్తాన్కి 2023 ఏషియా కప్ హోస్టింగ్ రైట్స్ దక్కినట్లు అప్పటి PCB చైర్మన్ రమీజ్ రాజా కన్ఫర్మ్ చేశాడు. అయితే ఇండియన్ టీం మాత్రం పాకిస్తాన్ లో జరిగే ఏషియా కప్ కి వెళ్లేది లేదు అని BCCI సెక్రటరీ జైషా అనౌన్స్ చేశారు. ఒకవేళ 2023 ఏషియా కప్ హోస్టింగ్ రైట్స్ ని లాగేసుకున్నా లేదా ఇండియా టీం 2023 ఏషియా కప్ కోసం పాకిస్తాన్ రాకపోయినా ఇండియాలో జరిగే 2023 వన్డే వరల్డ్ కప్ లో పార్టిసిపేట్ చేయమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిక్లేర్ చేసింది. అయితే ఇండియా మాత్రం 2023 ఏషియా కప్ పాకిస్తాన్ లో ఆడేది లేదని కరాఖండిగా చెప్పడంతో చివరికి ఏషియా కప్ ని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించారు. హైబ్రిడ్ మోడల్ అంటే పాకిస్తాన్ కి హోస్టింగ్ రైట్స్ ఇచ్చినా కానీ కొన్ని మ్యాచెస్ ని బంగ్లాదేశ్ ఇంకా శ్రీలంకలో నిర్వహించారనమాట. ఏషియా కప్ లో పార్టిసిపేట్ చేసిన టీమ్స్ అన్ని తమ మ్యాచెస్ ని పాకిస్తాన్ లో ఆడితే ఇండియా మాత్రం తమ మ్యాచెస్ ని శ్రీలంక ఇంకా బంగ్లాదేశ్ లో ఆడింది, ఇంక్లూడింగ్ ఫైనల్. ఏషియా కప్ అంటే చిన్న టోర్నమెంట్ కాబట్టి ఓకే, కానీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 హోస్టింగ్ ని మాత్రం పాకిస్తాన్ లైట్ తీసుకోవట్లేదు. అందుకే ఎలా అయినా 2025 ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ లో జరిగేలా చేయడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. నవంబర్ 2023లో ఇండియాలో వన్డే వరల్డ్ కప్ జరుగుతున్న టైంలో PCB అఫీషియల్స్ ICC ఎగ్జిక్యూటివ్స్ ని కలిశారు. ఈ టోర్నమెంట్ లో ఇండియా పార్టిసిపేట్ చేయకపోయినా టోర్నమెంట్ ని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించిన తమకి భారీగా కంపెన్సేషన్ కావాలని PCB ICC ని డిమాండ్ చేసింది. అయితే ICC ఈ డిమాండ్స్ ని సీరియస్ గా తీసుకోలేదు. BCCI అయితే
అసలు సీరియస్గా తీసుకోలేదు. ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్కి వెళ్ళటం ఇండియన్ గవర్నమెంట్ చేతిలో ఉందని, ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోతే టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయమని బీసీసీఐ చెప్పేసింది. పాకిస్తాన్ మాత్రం తగ్గేది లేదన్నట్టు ఎట్టి పరిస్థితుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లోనే జరగాలి అన్నట్టు పట్టుబట్టి కూర్చుందనమాట. దానికోసం బీసీసీఐకి ఒక సజెషన్ కూడా ఇచ్చింది. ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీలో తాము ఆడే మ్యాచెస్ అన్ని పాకిస్తాన్లోని ఒకే సిటీలో, అది కూడా ఇండియన్ బార్డర్కి దగ్గరలో ఉండే లాహోర్లో ఆడొచ్చని, సో దట్ మ్యాచ్ అయిపోయిన వెంటనే చార్టెడ్ ఫ్లైట్స్లో టీమిండియా న్యూఢిల్లీ లేదా మొహాలీకి వెళ్ళిపోవచ్చని సజెస్ట్ చేసింది. దీనికి కూడా బీసీసీఐ ఒప్పుకోలేదు. అసలు టీమిండియా పాకిస్తాన్లో అడుగు పెట్టదు అని గట్టిగా చెప్పేసింది. సో ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి గట్టిగా 3 నెలలు కూడా లేదు. ఇంతవరకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ స్కెడ్యూల్ని డిక్లేర్ చేయలేదు. బీసీసీఐ మాత్రం ఏషియా కప్ ఆడినట్లు హైబ్రిడ్ మోడల్ అయితేనే పాకిస్తాన్ హోస్ట్ చేసి ఛాంపియన్స్ ట్రోఫీని ఆడుతూ ఉంటుంది. పాకిస్తాన్ ఏమో హైబ్రిడ్ మోడల్ ని ఒప్పుకునేది లేదు అంటుంది. పీసీబీ చీఫ్ మొహసిన్ నఖ్వీ ఏమో ఇంతవరకు ఇండియన్ మీడియా హడావిడి చేస్తుంది కానీ బీసీసీఐ మాతో ఎటువంటి డిస్కషన్ చేయలేదు. ఒకవేళ బీసీసీఐ టీం పాకిస్తాన్ హోస్ట్ చేసి ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకుంటే ఆ డెసిషన్ ని రైటింగ్ లో ఇవ్వాలని నఖ్వీ అన్నారు. ఇండియా కానీ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకుంటే ఫ్యూచర్ లో ఇండియాతో ఏ మ్యాచ్ కూడా పాకిస్తాన్ ఆడదని కూడా పాకిస్తాన్ బోర్డు డిక్లేర్ చేసింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో ఛాంపియన్స్ ట్రోఫీని వదులుకోవాలి అనుకోవట్లేదు. అది కూడా ఇండియా తప్పకుండా రావాలి అని డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఇండియా లేకపోతే ఎంత పెద్ద టోర్నమెంట్ అయినా స్పాన్సర్స్ రారు. ఐసీసీ టోర్నమెంట్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి స్పెషల్ డిమాండ్ ఉంటుంది. ఆ మ్యాచ్ లేకపోతే పాకిస్తాన్ హోస్టింగ్ రైట్స్ సాధించినా కూడా దండగే. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఇండియా పాకిస్తాన్కి వెళ్తే విరాట్ కోహ్లీ మొట్టమొదటిసారిగా పాకిస్తాన్లో క్రికెట్ ఆడతాడు. అది కూడా ఒక ఐసీసీ టోర్నమెంట్. సో ఎంతమంది గ్రౌండ్కి వస్తారు? పాకిస్తాన్లో విరాట్ కోహ్లీకి కూడా మంచి ఫ్యాన్స్ ఉంటారు. టికెట్ సేల్స్ పెరుగుతాయి, స్పాన్సర్స్ పెరుగుతారు. అన్నిటికంటే ముఖ్యంగా పాకిస్తాన్ సక్సెస్ఫుల్గా ఈ టోర్నమెంట్ని నిర్వహిస్తే వరల్డ్ స్టేజ్ మీద పాకిస్తాన్కి రెస్పెక్ట్ పెరుగుతుంది, పాకిస్తాన్ గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. ఇది పాకిస్తాన్ వర్షన్. ఇంకా ఐసీసీ విషయానికి వద్దాం. క్రికెట్ ప్రపంచంలో ప్రతి మూల ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో పాకిస్తాన్కి క్రికెటింగ్ రైట్స్ని ఇచ్చింది. ఇది మంచి విషయమే. కానీ బీసీసీఐని కాదు అని ఐసీసీ ఏ స్టెప్ కూడా తీసుకోలేదు. బికాస్ ఐసీసీకి వచ్చే ఇన్కంలో అధిక శాతం బీసీసీఐ నుంచే వస్తుంది. సో పేరుకి ఐసీసీ హెడ్ అయిన పవర్ మాత్రం బీసీసీఐ దగ్గరే ఉంటుంది. చెస్లో రాజు మంత్రి ఆ టైప్లో అనమాట. అండ్ ఇంకో విషయం, 2024 డిసెంబర్ 1 నుంచి ఐసీసీకి కొత్త ప్రెసిడెంట్ రాబోతున్నాడు. ఆ ప్రెసిడెంట్ ఎవరో కాదు, ఇప్పుడు బీసీసీఐకి సెక్రటరీ అయిన జైషా కాబోయే ఐసీసీ కొత్త ప్రెసిడెంట్. క్వాలిఫికేషన్స్ ఏంటి అని నన్ను అడగొద్దు. సో ఆబ్వియస్గా ఐసీసీ బీసీసీఐకి విరుద్ధంగా ఏ డెసిషన్ తీసుకోలేదు కూడా. అందుకే మ్యాక్సిమం హైబ్రిడ్ మోడల్కి పాకిస్తాన్ని ఒప్పించడానికి ట్రై చేస్తుంది, లేదా టోర్నమెంట్ని పూర్తిగా సౌత్ ఆఫ్రికా లేదా ఇండియాకి షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లేదా ఇండియన్ క్రికెట్ బోర్డు ఈ రెండిట్లో ఒకరిని చూస్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే సెకండ్ థాట్ లేకుండా ఇండియన్ క్రికెట్ బోర్డుని సెలెక్ట్ చేసుకుంటుంది ఐసీసీ. ఇంకా బీసీసీఐ విషయానికి వస్తే పాలిటిక్స్ని క్రికెట్ని కలపడం కరెక్ట్ కాదు, బీసీసీఐ చేసేది తప్పని కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఓకే, మేబీ వేరే ఏ కంట్రీ విషయంలో అయినా ఇది నిజం అనుకునేవాడినేమో కానీ పాకిస్తాన్ విషయంలో అస్సలు అనుకోకూడదు. 2008 ముంబై అటాక్స్తో మాకు ఎటువంటి సంబంధం లేదని పచ్చి అబద్ధాలాడింది. సరే పోనీ ఇప్పుడు పాకిస్తాన్లో సిచ్యువేషన్ ఏమన్నా బాగుందా అంటే అసలు ఆ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసినా కూడా దండగే. ఈ సంవత్సరం ఇంకా పూర్తి కూడా కాలేదు. ఇప్పటి వరకు పాకిస్తాన్లో మేజర్ అండ్ మైనర్ కలుపుకొని మొత్తం 70 అటాక్లు జరిగాయి. అండ్ ఇది జస్ట్ అఫీషియల్ కౌంట్ మాత్రమే. సరే ఇవి పక్కన పెడతాం. ఇండియాని లాహోర్లో ఆడమని పాకిస్తాన్ సజెస్ట్ చేసింది. కానీ ఇదే లాహోర్లో జాకీ ఉర్ రెహమాన్ లఖ్వీ ఫ్రీగా తిరుగుతున్నాడు అని న్యూస్ వచ్చింది. ఈ జాకీ ఉర్ రెహమాన్ లఖ్వీ ఎవరు అని మీరు ఆలోచిస్తున్నారా? 2008 ముంబై అటాక్స్ వెనక ఉన్న మాస్టర్ మైండ్ ఇతనే. అంత ఫ్రీగా తిరుగుతున్నాడంటే ఇండియన్ ప్లేయర్స్ని ఫ్రీగా తిరగనిస్తాడు చెప్పండి. పాకిస్తాన్లో పరిస్థితులు ఏం మారలేదు, పాకిస్తాన్ బుద్ధి కూడా ఏం మారలేదు. రీసెంట్గా పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ని పాకిస్తాన్లో అరేంజ్ చేసింది. అయితే ట్రోఫీ పాకిస్తాన్లోని కొన్ని సిటీస్లో డిస్ప్లే చేశారు. ఈ టూర్లో భాగంగా కొన్ని పీఓకే రీజన్స్ని యాడ్ చేసింది పాకిస్తాన్. పీఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇప్పటికీ ఈ పీఓకే విషయంలో ఇండియా ఇంకా పాకిస్తాన్ మధ్యలో విభేదాలు ఉన్నాయి. అలాంటి రీజన్లో టూర్ని అరేంజ్ చేసి
ఇండియాని రెచ్చగొట్టాలని చూస్తుంది పాకిస్తాన్. కానీ బీసీసీఐ ఐసీసీకి కంప్లైంట్ చేయడంతో ఈ పీఓకే రీజన్స్ని ట్రాఫీ టూర్ నుంచి తీసేసింది. అసలు పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళ క్రికెట్ బోర్డే అనుకుంటే వాళ్ళ జర్నలిస్టులు కూడా అంతే ఉన్నారు. ఎక్కడో అమెరికాలో వైట్ హౌస్కి వెళ్ళి ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని బాయ్కాట్ చేస్తుంది, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అని వైట్ హౌస్ అఫీషియల్స్ని అడిగాడు ఒక పాకిస్తానీ జర్నలిస్ట్. A big cricket event in Pakistan. Champions Trophy. Didn't have that in my bingo. India, due to participate in that event, but the Indian government refused to send Indian cricket team to Pakistan. Last time Indian team was in Pakistan in 2008 due to political tensions. India never traveled to Pakistan. So, do you really think that mixing politics? జస్ట్ కామన్ సెన్స్. అసలు అమెరికాకి ఛాంపియన్స్ ట్రోఫీకి ఏమైనా సంబంధం ఉందా? జస్ట్ ఇండియా పేరు చెడగొట్టాలి అని చేసే ఒక ప్రయత్నం కాకపోతే, సో ఛాంపియన్స్ ట్రోఫీ ఎక్కడ జరుగుతుంది అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. ఒకటి మాత్రం పక్క, ఇండియా లేకుండా 99% ఛాంపియన్స్ ట్రోఫీ జరగదు. మేబీ ఆ 1% జరిగితే ఐసీసీకి మూడినట్టే. అండ్ ఎస్, క్రికెట్ని పాలిటిక్స్ని కలపడం కరెక్ట్ కాదు, కానీ పాకిస్తాన్ లాంటి వంకర బుద్ధి ఉన్న దేశాన్ని నమ్మి మన క్రికెటర్స్ని పంపటం అస్సలు కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. ఇంకా దీని మీద ఫైనల్ డెసిషన్ వచ్చేసి November 26th అంటే రేపు తీసుకోబోతున్నట్టు ఐసీసీ చెప్పిందనమాట. మేబీ కొంతమంది ఈ వీడియో చూసే టైంకి ఆ డెసిషన్ వచ్చే ఉంటుంది. పాకిస్తాన్ మాత్రం కాన్ఫిడెంట్గా ఉంది పాకిస్తాన్లోని ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుందని. మొదట్లో ఇండియా ట్రావెల్ చేయకపోతే కంపెన్సేషన్ కావాలని ఐసీసీని డిమాండ్ చేసిన పాకిస్తాన్ ఇప్పుడు ఇండియా ట్రావెల్ చేయకపోతే ఇంకా ఫ్యూచర్లో ఇండియాలో ఏ టోర్నమెంట్ ఆడము అని చెప్పింది. ఒకవేళ హోస్టింగ్ రైట్స్ని వేరే వాళ్ళకి ఇస్తే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ బాయ్కాట్ చేస్తామని ఐసీసీకి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు బాబరాజం అన్నట్టు. ఇంకా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ స్కెడ్యూలే రిలీజ్ చేయలేదు. పీసీబీ మాత్రం పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో BS-19 ఆఫీసర్ అయిన సుమేర్ అహ్మద్ సయ్యద్ని ఛాంపియన్స్ ట్రోఫీకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేసింది. సో ఇదనమాట మ్యాటర్. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇండియా పాకిస్తాన్కి వెళ్ళాలా లేదా ఛాంపియన్స్ ట్రోఫీ వేరే కంట్రీలో జరగాల? మీ అమూల్యమైన ఒపీనియన్ని కింద కామెంట్ చేసి నాకు చెప్పండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు అన్నో చుట్టూ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు. బాయ్ బాయ్.